హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈ మొక్కని మీరు ఉపయోగించడం ద్వారా కిడ్నీలోని రాళ్ళను కరిగించుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, కిడ్నీ సమస్యలను దూరం చేయవచ్చు. సో ఈ మొక్క ఏంటి, ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మరిన్ని మొక్కల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఫ్రెండ్స్, కిడ్నీలోని రాళ్ళను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగానైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతూ ఉంటారు. ఇందులో నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందో కానీ పేరులోనే ఉంది. కొండను పిండి చేసే చెట్టు. 5 నుండి 8 మిల్లీమీటర్లకు సైజు రాళ్ళు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్ధారణ కాగానే కొండపిండి ఆకురసం త్రాగటం ప్రారంభించాలి. ఉదయం పూట పరికడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సీలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, పటిక బెల్లం పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్ళు కరిగిపోవటం లేదా రాళ్ళు పడిపోవటం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ రోజులు తాగినా కలిగే నష్టమేమీ లేదు. ఈ విషయాన్ని కొంతమంది విశ్వసించకపోవచ్చు, కానీ ఇది ముమ్మాటికి వాస్తవము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ రసంతో చాలామందికి రాళ్ళు పడిపోవటం, కరిగిపోవటం జరుగుతుంది. కాగా కొండపిండి ఆకును కూరగా కూడా వండుకొని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కొండపిండి ఆకును తీసుకొని రసం చేసుకొని తాగటం వల్ల కిడ్నీలోని రాళ్ళను కరిగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.